ఒకవేళ బ్యాప్టిజం తీసుకోకండి ఎవరైనా నిన్ను బలవంతం చేసిందా? గట్టిగా చెప్పు. చేయలేదు. బ్యాప్టిజం తీసుకోకండి ఎవరు బలవంతం చేయలేదంట. ఇంకోటి బ్యాప్టిజం తీసుకో అని చెప్పేసి ఎవరు కూడా తనకు తెలియపరచలేదంట. మరి ఎట్లా నీకు బ్యాప్టిజం తీసుకోవాలనిపించింది? మంచిగా ఉంటాను తీసుకుంటే దేవుడి వాక్యం మన దగ్గరికి వచ్చి విన్నాడు కనుక నేను మంచిగా ఉంటా, నేను బ్యాప్టిజం తీసుకుంటానే విశ్వాసం తనలో ఉందంట. కాబట్టి ఇప్పటి నుండి ఈ బ్యాప్టిజం తీసుకున్నప్పటి నుండి మొదలుకొని ప్రభు రాకడ వచ్చే పర్యంతరం వరకు, రహస్య రాకడ కావచ్చు, రెండో రాకడ కావచ్చు, లేక నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలు కానీ నువ్వు వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత 80-90 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా ప్రభు పిలుచుకున్న సమయం వరకు దేవునికి నమ్మకంగా ఉంటావా? కరెక్ట్ చెప్పు. ఆకాశం సాక్ష్యం, భూమి సాక్ష్యం, నీళ్లు సాక్ష్యం, సంఘంలో ఉన్నటువంటి పెద్దల సాక్ష్యం. ఓకేనా? ప్రభు రేపు దినంలో పిలుస్తాడు. నీళ్లు రా అని చెప్పేసి పిలుస్తాడు, ఆత్మ రా అని చెప్పేసి పిలుస్తాడు, యేసు రక్తం రా అని పిలుస్తాడు. ఇవి సాక్ష్యం ఇస్తాయి నీకు. ఎందుకు ఈ మాట తెలియపరుస్తుందంటే, నువ్వు జీవించి సంవత్సరం బ్రతుకున్నంత వరకు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తావుగా, మందిరానికి అయితే వస్తావుగా, నువ్వు నీ కుటుంబం సేవకుని మర్చిపోగా, మందిరాన్ని మర్చిపోగా, సంఘాన్ని మర్చిపోగా. ఓకే, యేసుక్రీస్తు నామమున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నేను నీకు బ్యాప్టిజం ఇవ్వబోతున్నా. బ్యాప్టిజం ఇచ్చే ముందు నువ్వు తీర్మానం చేసుకో, జీవము నుండి నేను మరణం వరకు నమ్మకం ఉంటా ప్రభువా, నీ కొరకు నేను పరిశుద్ధంగా జీవిస్తాను. ఇంకోటి, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఎన్నైనా కూడా ప్రభు కొరకు జీవిస్తావా? ఆయన మన కొరకు కష్టాలు, అవమానాలు, నిందలు, ఉమ్మివేయబడడం, కొట్టువేయడం, తిట్టివేయబడము, ఆయనను కొట్టడము అన్నీ చేశారు. కాబట్టి మనకు మాదిరిగా యేసుక్రీస్తే బ్యాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తికి ఇది మాదిరి. ఇది ఆయన కొరకు నమ్మకం జీవిస్తావా? ఓకే, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నువ్వు ఒప్పందం చేసుకుంటున్నటువంటి ఈ బ్యాప్టిజంకు ఒప్పందించిన తీర్మానాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి రెండు చేతులతో పెట్టుకొని ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇట్లా 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 పట్టుకో, అట్లా కూర్చో. ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధత్వ నామమున నీకు బ్యాప్టిజం ఇస్తున్నా. ఓకే, ఈ రోజు నుండి నీ పాపములు మొత్తం కడగబడ్డాయి. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీవు దేవుని కొరకు నమ్మకంగా ఉండు. ప్రతి ఆదివారము మందిరంలోకి వచ్చి దేవుని వాక్యం విని సంఘముతో, పెద్దలతో, విశ్వాసులతో సమాసం చేస్తూ నమ్మకంగా ఉండు. ప్రభు నేను దీవించిన గాక. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. కుమారుడు తండ్రి ఇదిగో నీటి బ్యాప్టిజం పొందాడు. నువ్వు నిజమైన దేవుడు అని ఎరిగి బ్యాప్టిజం పొందుకున్న కుమారునికి ఈ ప్రత్యేకమైన కృప ఉంచు నాయన. మీ కనుదృష్టి కుమారుని పైన ఉంచు. కుటుంబంలో, సంఘంలో, గ్రామంలో, వ్యక్తిగతంగా తను చేస్తున్నటువంటి జాబులో కానీ, పనిలో కానీ నీ కొరకు పరిశుద్ధంగా ఉండి నిన్ను ప్రకటించేవారిగా, నిన్ను ఆరాధించేవాడిగా, స్తుతించేవాడిగా, ప్రార్థించేవాడిగా, నీ ఆత్మను పొందుకొని, నీ పరిశుద్ధాత్మ భాషలు పొందుకొని మాట్లాడినట్లుగా, నీ దర్శనం చూసినట్లుగా, మీ స్వరం విన్నట్లుగా, మీ వాక్యం చదివినట్లుగా వాక్యానుసారంగా జీవించే జయ జీవితం కుమారునికి దయచేయి. అదే రీతిగా తల్లిదండ్రులు కూడా నడిపించు, వారి అన్నగారిని కూడా నడిపించు. వారు కూడా మీ రక్తంలో కడగబడి నీ కొరకు జీవించే జయ జీవితం వారు కూడా దయచేయి. ఇంటి కుటుంబంలో ప్రతి చీకటి, దురాత్మ, చీకటి, సాతాను, అపవాది, దయ్యపు కార్యాలు లయపరచు, బంధించి బూడి తెచ్చేయండి. మాయమ తెచ్చుకోండి. ప్రతి మంత్రికి దయ్యపు కార్యాలు లయపరచు, ప్రతి దయచేయి. బిడ్డను దీవించు, ఆశ్రయించు, మాయమ తెచ్చుకోండి. యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సాహసం ఆదరణ, ఈ లోకంలో ఆయన ప్రేమించిన సకల పరుషులకి, తలనాశం మనందరికీ, విశేషంగా నూతనంగా బ్యాప్టిజం పొందుకున్నటువంటి హరీష్కి, తన కుటుంబానికి, మనందరికీ ఆయన కృప సదాకాలము తోడైండును గాక. ఆమె యేసు రక్తమే చేయండి, శిలువ రక్తమే చేయండి.
యేసునామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమె ఆమె ప్రభు కొరకు నమ్మకం ఉంది. ప్రభు జీవించిన గాక. యేసులా తీసుకో.